పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ కాంతి కిరణ్ తోటి ఉన్నాము. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు రామచంద్రరావు ఒక డమ్మీ క్యాండిడేట్ అని కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శిస్తున్న పరిస్థితి. రామచంద్రరావు గారు తన ఒక విద్యార్థి దశ నుంచి అఖిల భారతీయ విద్యార్థి నాయకునిగా తన ఒక రాజకీయ విద్యార్థి నాయకుని ఏదైతే ప్రస్థానం ప్రారంభమైందో దాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా దానికి ఆ రకంగా మాట్లాడరు. ఎందుకంటే ఆ రోజులల్లో విద్యార్థుల మీద ఏ రకంగా అయితే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా రాడికల్లు కమ్యూనిస్టు పార్టీ సంబంధించిన గూండాలు ఏ రకంగా దాడులు చేసిన క్రమంలో రామచంద్రరావు గారు ఒక విద్యార్థి నాయకులు వాళ్ళందరినీ ఎదుర్కొని వాళ్ళందరినీ కూడా బుద్ధి చెప్పే రీతిలో ఆ రోజులల్లో ఆ పెద్ద పెద్ద ఉద్యమాలు చేసిన ఒక పెద్ద ఫైర్ బ్రాండ్ నాయకుడు. అటువంటి నాయకుడు మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కావడం అనేది హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారతీయ జనతా పార్టీ జాతీయవాద సిద్ధాంతానికి ఎవరైతే అనుబంధంగా పనిచేసే వాళ్ళ నాయకులు వాళ్ళందరికీ కూడా తెలుసు. రామచంద్రరావు వారు అంటే ఫైర్ బ్రాండ్ అనే విషయము మా లాంటి వారి నాయకులకు, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ చూసిన నాయకులకు మాకు తెలుసు. కాబట్టి ఈ బయట మాట్లాడే వాళ్ళకు రామచంద్రరావు సౌమ్యుడు అనే ఒక బయట అవుటర్ పిక్చరే తెలుసు, కానీ వారి యొక్క ఇన్నర్ పిక్చర్, వారి సిద్ధాంతం కోసం అవసరం వస్తే ఏ రకంగా గర్జించే మానసికత కలిగిన వ్యక్తి అనేది రామచంద్రరావు గారు. కాబట్టి ఈ సందర్భంగా రాబోయే రోజులలో బండి సంజయ్ గారు ఏ రకంగా అయితే వారి నేతృత్వంలో తెలంగాణలో పరివర్తన వచ్చిందో దాని దుగునీకృతమై రామచంద్ర గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయిలో బలపడుతుందని సంపూర్ణమైన విశ్వాసం మాకున్నది. మరోవైపు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు తోటి సమ్మేళన కార్యక్రమం చేసుకుంటుంటే మీ బీజేపీ పార్టీ పట్టణాలకే పరిమితం అయిపోతుందని వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి కూడా దాదాపు 40 లక్షల 50 లక్షల మెంబర్షిప్ కలిగిన ఒక పార్టీ. ఈరోజు తెలంగాణలో కనుక చూసినట్టయితే ఏ రాజకీయ పార్టీ కూడా అంత ఆదరణ, అంత క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్త బలం అంటూ ఏ పార్టీకి లేదు. ఈరోజు ఒక సంస్థాగత పద్ధతిలో భారతీయ జనతా పార్టీ బూత్ నుంచి కూడా తన ఒక సైద్ధాంతిక సిద్ధాంతపరంగా గెలిచి బూత్ను తయారు చేసుకుంటూ వస్తున్నది. రాబోయే రోజులలో ఎవరెవరైతే ప్రగల్భాలు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా పలుకుతున్నారో మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కార్యకర్తనే ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఎదగగలిగింది. కాబట్టి బూత్ స్థాయిలలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. స్థానిక ఎన్నికలలో కూడా కనీవిని రీతిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టమైన సంకేతాలు కూడా మాకున్నాయి. మోడీ, అమిత్ షా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారని ఖర్గే అన్నాడు నిన్న. నిన్న ఆశ్చర్యమైన విషయం ఏంటంటే జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతోని మల్లికార్జున్ ఖర్గే తన నేతృత్వంలో ఏదైతే కార్యక్రమం జరిగిందో దౌర్భాగ్యమైన విషయం. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో రాజ్యాంగాన్ని మోసం చేసిన పార్టీ, రాజ్యాంగ ఒక స్ఫూర్తిని, రాజ్యాంగ పీఠికని అవహేళన చేస్తూ పక్కకు పెట్టి వాళ్ళకు నచ్చినట్టు రాజ్యాంగంలో పీఠికనే మార్చిన ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అడుగడుగున బాబాసాహెబ్ అంబేద్కర్ని మోసం చేసిన పార్టీ ఈరోజు జై భీమ్, జై సంవిధానాన్ని మాట్లాడుతున్నదంటే హాస్యమైన విషయము. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వం కానీ ఈ దేశ రాజ్యాంగాన్ని, దళితులని, ఈ దేశ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎప్పుడు కూడా గౌరవించలేదు.